రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పరిధిలోని బాలాజీపేట సెంటర్ కనకదుర్గమ్మ ఆలయం వద్ద తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అధ్యక్షతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహార శైలికి నిరసిస్తూ ఆయన్ను వెంటనే టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కనకదుర్గమ్మ వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ బీఆర్ నాయుడు అనైతిక కార్యకలాపాలు వ్యవహార శైలితో టీటీడీ పవిత్రతను దెబ్బతీస్తున్నారని, ఆయనకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవి నుంచి వెంటనే తొలగించి టీటీడీ పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేశారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శులు గొందేసి శ్రీనివాసులు రెడ్డి, నక్కా రాజబాబు, గిరిజాల బాబు, మింది నాగేంద్ర, డబ్బింగ్ రమేష్, బొప్పన సుబ్బారావు, చెరుకూరి సత్యనారాయణ, పెయ్యల రాజేష్, చాపా రాజా, చింతపర్తి రాంబాబు, వడ్డి మురళి, పుచ్చా గోవిందరెడ్డి, బొమ్ము శ్రీను, పగడం లక్ష్మణరావు, దేవులపల్లి సరితారాణి, సయ్యద్ రుఖియా, సద్గుణ రామారెడ్డి, చొల్లంగి సత్యగిరి, దాకే శ్రీను, పరిమళ నాని, పరిమళ బాబీ, కోటిపల్లి రవి, బేదం రాజు, చీరారాజు, నాగిరెడ్డి, మోహన్, తోడేటి రాజా, తోడేటి రాహుల్, సిరసపల్లి శంకర్రావు, దారపు రామకృష్ణారెడ్డి, కడలి రాంబాబు, కొల్లి నాగిబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంటే మీరు నైతిక విలువలు ఎక్కడా కూడా పాటించరా? నైతికత మీద ఎక్కడా మీకు సమాధానం లేదా? అంటే ప్రజలంటే మీకు ఎక్కడ భయము లేదు, భక్తి లేదు. దేవుడన్నా భయము లేదు, భక్తి లేదు. ప్రజలంటే కనీస గౌరవం కూడా లేదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనవి చేస్తూ తక్షణమే మేము డిమాండ్ చేసేది ఒక్కటే, శ్రీవారి భక్తుల తరఫున శ్రీవారి యొక్క భక్త కోటి కోరుకునేటువంటి ఏదైతే ప్రముఖ ధార్మిక క్షేత్రంలో ధర్మరక్షణ జరగటం లేదు. అధర్మాన్ని ఆచరించే వ్యక్తి అక్కడ ధర్మరక్షణ కోసం నెలవైనటువంటి ఆలయంలో పాలకుడిగా ఉండటానికి అర్హుడు కాదు అనే విషయాన్ని ఈ సమాజానికి తెలియజేయాలని తక్షణమే బీఆర్ నాయుడు గారు, మీరైనా జీవితాలు శాశ్వతాలు కాదు. శ్రీవారు మీకు ఒక అవకాశం ఇచ్చాడు, కానీ ఆయనే మీలో ఉన్న లోపాన్ని కూడా ఎత్తి చూపాడు. తక్షణమే రిజైన్ చేసి శ్రీవారి భక్తులకి శ్రీవారి పట్ల ఉన్నటువంటి అచంచల విశ్వాసాన్ని మరింత పెంచేలాగా ప్రయత్నిస్తే అది కనీస మానవీయ బాధ్యత అనేటువంటిది గుర్తించమని. నైతిక విలువలు ఈ రాష్ట్రంలో మృగ్యమైపోయాయి. నైతికత లేని రాజ్యాన్ని పాలిస్తున్న ఈ పాలకుడికి ఇదే మేము చెప్తున్నాం. బీఆర్ నాయుడు గారిని తక్షణమే రిజైన్ చేయించాలని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం.